ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐటీ శ్రీశక్తి బస్సుకు సంబంధించి రెండింటిలో తమ వంతు కృషి చేస్తామని చెప్తున్నారు బాన్లా కంపెనీ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ సహాయం సహకారాలు అందిస్తామని తెలిపారు. తమ సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు సంక్షేమాన్ని సులువుగా అందుబాటులో ఉంచుతామని చెబుతున్న బాన్లా ప్రతినిధులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. దాదాపుగా 5 సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు సంబంధించి కానీ పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి కనిపించింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఆ దిశగా నారా లోకేష్ నేతృత్వంలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా గన్నవరం ఐటీ మేధా టవర్స్కు సంబంధించి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల నారా లోకేష్ కొన్ని కంపెనీలని ప్రారంభించారు. తాజాగా ఏదైతే ఈ మేధా టవర్స్కు సంబంధించి కూడా బెంగళూరు మరో కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం వారి ఏజెండా ఏంటి మేడం, ఏంటి అసలు దాదాపుగా గత 5 సంవత్సరాల కాలంగా పూర్తి స్థాయిలో పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమ కానీ ఏపీకి రాలేదు. సో ఏ బేస్గా మీరు ఏపీకి వచ్చి పెట్టబోతున్నారు? ఇప్పుడు ఏపీకి మేము ఇండియాలో 5 years నుండి ఉంటున్నామండి. చెన్నైలో స్టార్ట్ చేసాము. మేము అక్కడ ఐటీ అంటే ఏఐ, ఐఓటీ, బ్లాక్ చైన్ అన్నది వచ్చి ఇప్పుడు చాలా హాట్ కైండ్ ఆఫ్ ఎ టెక్నాలజీ. లైక్ అందులో మేము చేస్తున్నాం, చాలా ప్రోడక్ట్స్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్లీ వీఆర్ దేర్. ఇప్పుడు ఏపీకి వస్తున్నదికి రీజన్ ఏంటని చూసారంటే, ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు, అంటే ఐటీ, స్మార్ట్, ఎఫిషియన్సీ అన్న మాటలతో మనం ఎవరినైనా ఈక్వల్ చేసి మాట్లాడాలంటే ఆయన్నే చెప్పాలి. ఆయన గైడెన్స్లో ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీలో ఇక్కడ ఉద్యోగం అందరికీ దొరకాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండాలి, మంచి టెక్నాలజీస్ ఇక్కడ డిప్లాయ్ చేయాలి, అందరికీ అన్ని నేర్పియాలి అని చెప్పి ఆయన ఒక విజన్ పెట్టారు. కాబట్టి దాంతో పాటు అలైన్ చేసి మేము కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. విజయవాడ ఈజ్ వెరీ క్లోజ్ టు అమరావతి, దగ్గర ఉంటుంది ఒకటి. మళ్ళీ నార్త్ సౌత్ ఇండియాకి మధ్యలో కరెక్ట్గా ఉంటుంది. రోడ్స్ బాగుంటాయి, బిల్డింగ్స్ బాగుంటాయి, అన్నీ బాగున్నాయి. ఇట్ ఈస్ ఎ వెరీ ఈకో ఫ్రెండ్లీ గ్రీన్ సిటీ కూడా ఎన్విరాన్మెంటలీ. ఇవన్నీ చూసాక మేము విజయవాడ బాగుంటుంది అని చెప్పి మేము స్టార్ట్ చేసాం. కొన్ని రోజుల ముందు ఒక చిన్న ఆఫీస్, ఒక 5 people ఉండేవారు. ఇప్పుడు చూసారంటే ఒక 70-75 మందిలు ఉన్నారు మాకు. సో దాంతో స్టార్ట్ చేసాం. సో ఈ 2-3 సంవత్సరాల్లో ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నారు? మేము ఇప్పుడు మా కంపెనీ లోపల మాత్రం చూసారంటే మా ప్లాన్ 2 ఏళ్ళలో చూసారంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక 300 people, 300 అందరినీ మేము రిక్రూట్ చేయాలని చూసుకుంటున్నాం. ఒక 2 yearsలో చూసారంటే 500 మందులు మాతో ఇక్కడ పనిచేస్తారు, ఎంప్లాయీస్ మాతో ఉంటారు. ఇప్పుడు 2 yearsలో మీరు చూసారంటే మేము ఇంకొక ఆఫీస్ కూడా వైజాగ్లో ఓపెన్ చేస్తామంటున్నాం. అది ఓపెన్ చేసామంటే ఇది డబుల్ అయిపోతుందండి, డబుల్ కన్నా ఎక్కువే అవుతుంది అనుకోండి. దాంతోపాటు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అలాంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్. అది ఎలాగంటే మీరు ఏది చదువుకున్నా, బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, మెడిసిన్ చదివి ఉండవచ్చు, ఏదైనా ఏఐ అన్నది అందరికీ కావాలి. ఇప్పుడు అది లేకుండా మనం చేయలేము. వాళ్ళందరికీ ఏఐ, మళ్ళీ బ్లాక్ చైన్, ఐఓటీ ఇలాంటివి టెక్నాలజీ అన్నీ నేర్పించి ఒక 10 లక్షల మంది పిల్లలకి ఇవన్నీ రెడీ చేసి ఇవ్వాలి అన్నది వచ్చి మా గోల్. ఈ గోల్ దేంతో అలైన్ అవుతుంది అని చూసారంటే, ఇప్పుడు సీఎం గారు చూసారంటే ఆయనది ఒకే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా పెద్ద ప్లాన్ పెట్టారు. అది పెట్టేసి అమరావతిలో అవన్నీ కరెక్ట్గా ఆయన చేయాలంటే అలాంటి వర్క్ ఫోర్స్ ఇక్కడ లోకలీ అవైలబుల్ ఉండాలి. దానికి ఉన్న తగిన మంది అంటే పిల్లలు మనకి ఉండాలి, క్యాండిడేట్స్ ఉండాలి, చదివిన వాళ్ళు స్టూడెంట్స్ దొరకాలి. సో వీ వాంట్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు ఒక 12 లక్షల మంది వస్తారు మీకు ఇయర్కి ఇక్కడ నుండి గ్రాడ్యుయేట్స్. అందులో ఒక 5 lakh people వాళ్ళని రెడీ చేసి పెట్టామంటే ఆంధ్ర విల్ బి నంబర్ 1. నో స్టూడెంట్ ఇస్ లెఫ్ట్. మేడం, ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీశక్తి బస్సులో అంటే ఏం చేయబోతున్నారు? కాకినాడ, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం. సో మీరు ఏం చేయబోతున్నారు? ఆ పైలట్ ప్రాజెక్ట్లో ఎటువంటి టెక్నాలజీని వినియోగించబోతున్నారు? ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్తో మేము ఫస్ట్ ఎంగేజ్ అవ్వండి. ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో. స్పాట్ బస్ అన్నది ఏంటని చూసారంటే, మేకింగ్ అ బస్ వెరీ స్మార్ట్. ఇప్పుడు ఒక చిన్న ఊర్లో, ఇప్పుడు మీరు తిరుపతి అంటున్నాం, మనం కాకినాడ పక్కన అంటున్నాం, అక్కడ ఉన్న బస్సెస్లో చూసారంటే మీకు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో తెలియదు, మన అందరూ వెయిట్ చేస్తా కూర్చుంటాం. అలా లేకుండా బస్సెస్ని స్మార్ట్ చేస్తాం, అక్కడ యూజర్స్ని స్మార్ట్ చేస్తాం. ఎలా? ఒక కెమెరా ఉంటుంది, దట్ కెమెరా విల్ టెల్ యూ ఆ బస్ లోపల ఎంతమంది ఉన్నారు. క్రౌడ్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు నాలాంటివి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కొద్దు అనుకుంటే ఎక్కక్కర్లేదు, నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందని చెప్పుద్ది. మనం ఇప్పుడు ఒక రూట్లో చాలా క్రౌడెడ్గానే బస్సెస్ వస్తున్నాయంటే బస్ కార్పొరేషన్కి వాళ్ళు చెప్తారు, ఇక్కడ 6 buses కన్నా 60 వేయండి, లేదా అక్కడ 60 ఉన్నాయి దాన్ని తగ్గించండి అన్నట్టు. యూ విల్ హ్యావ్ లైక్ గవర్నమెంట్కి దే కెన్ లైక్ డూ ది డిసిషన్స్, ఇంటెలిజెంట్ డిసిషన్స్ విచ్ యూ కెన్ డూ. నెక్స్ట్ వచ్చి సేఫ్టీ. ఇప్పుడు స్మార్ట్ కెమెరాస్లో ఏఐ టెక్నాలజీతో చూసారంటే ఉన్నది ఎలాంటి మనిషి, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్తో కోపంగా ఉన్నారా, అరుస్తున్నారా, అవన్నీ కూడా మనం చెప్పొచ్చు.
360 డిగ్రీస్ ఉన్న కెమెరా ఉంటుంది. సో బయట డ్రైవర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ విండ్ స్క్రీన్ నుండి బయట కూడా కనిపిస్తుంది. సో బయట నుండి మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, లోపల ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్లీ విల్ స్టార్ట్ అలర్టింగ్. అలర్ట్ చేస్తున్నది ఒట్టి బస్సు ఓనర్కి మాత్రం కాదు, కార్పొరేషన్కి మాత్రం కాదు. ఇట్ విల్ అలర్ట్ ద గవర్నమెంట్, ఇట్ విల్ అలర్ట్ ద పోలీస్, ఇట్ విల్ అలర్ట్ ద హాస్పిటల్, ది అంబులెన్స్ సిస్టమ్స్, ఫైర్ సిస్టమ్, యూజర్స్. ఇప్పుడు మన పిల్లలు వెళ్తున్నారంటే ఆ బస్ యాప్తో మనం కనెక్ట్ అయి ఉంటే ఫాలో అని వేసామంటే యాజ్ అ పేరెంట్ ఐ విల్ ఆల్సో బీ ఏబుల్ టు సీ ఇట్ లైక్. సో కనెక్టింగ్ పీపుల్ టు ది గవర్నమెంట్, టు ది entities to entity, government to entity అన్నీ. సో లైక్ వీ కెన్ లైక్ ఇంటర్కనెక్ట్, ఒక మెష్ నెట్వర్క్ క్రియేట్ చేసి విల్ బీ ఏబుల్ టు మేక్ ఇంటెలిజెంట్ డిసిషన్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ పర్టికులర్లీ విమెన్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది మీకు ఒక మంచి స్కీమ్ ఒకటి ఇచ్చారు, ఫ్రీ బస్ రైడ్స్ ఫర్ విమెన్ అని చెప్పేసి. వాళ్ళు ధైర్యంగా వెళ్ళాలి కదా. మన సీఎం గారి కోరిక ఏంటి, వీళ్ళందరూ బయటికి వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకోవాలి అన్నప్పుడు ధైర్యంగా బస్ ఎక్కాలంటే ఇవన్నీ కావాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ స్కీమ్. దాంతోపాటు మేము అలైన్ అయ్యి దాంతో పార్ట్నర్ చేసేది మాకు చాలా గౌరవం అండి. సో ఎన్ని బస్సులు మీరు అలైన్మెంట్ చేయబోతున్నారు? ఈ స్పాట్ బస్సులో 15వ తేదీన ఎన్ని బస్సులకు చేయబోతున్నారు? టోటల్గా ఎన్ని బస్సులు? ఇప్పుడు 15వ తారీఖు చూసారంటే ఇట్ ఈస్ అ ఫ్లాగ్ ఆఫ్. ఆ ఫ్లాగ్ ఆఫ్ చేసే 5 buses వీ విల్ స్టార్ట్. నెక్స్ట్ 2 months లోపల మేము ఒక 1000 buses ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 5 districts, 1000 buses ఇస్ అవర్ level 1 goal. అదయ్యాక విల్ కీప్ ఎక్స్పాండింగ్ అవర్ గోల్స్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 విభాగాలకు సంబంధించి, ఒకటి ఐటీ, 2 శ్రీశక్తి బస్సుకు సంబంధించి కూడా రెండిటిలో తమ వంతు కృషి చేస్తాం. అలాగే బస్సులకు సంబంధించి ఏదైతే మెట్రో రైలు మాదిరిగా బస్సు ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది, ఎక్కడికి రాబోతుంది అనేది అనుక్షణం అప్డేట్ ఉండే విధంగా కూడా ఈ స్మార్ట్ బస్సులో ఒక యాప్ను ప్రవేశపెట్టబోతున్నట్లు